ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేకును సుజనా చౌదరి కట్ చేశారు. ఏపీలో అరాచక పాలనపై రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ప్రజల సుఖసంతోలతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సుజనా చౌదరి అన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమని తెలిపారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ మీడియా ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ యోధిపాటి రామయ్య, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర్, జనసేన నాయకురాలు రజని, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నాకు రాజకీయాల్లో ఆల్ నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇది 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో అహర్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు. అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతీ యువకులందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావటం, సాఫ్ట్వేర్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదర్చడం మూలాన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది. బాలరాముడిని మనం ప్రాణప్రతిష్ఠ చేసినాక శ్రీరామనవమి చేసుకున్నాం మొన్న. ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో అరాచక పాలన అన్నీ పోయి రామరాజ్యం వచ్చే విధంగా మంచి పాలన వస్తుంది. 1 సైడెడ్గా ఎలక్షన్ ఉండాలని భగవంతుడిని ఆశీస్సులు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు అక్కర్లా ఆయనకి ఎప్పుడు చెప్పేవారు. నాకెందుకు, నేను వాచ్ కూడా పెట్టుకోను, ఉంగరం కూడా పెట్టుకోను. అదృష్టవశాత్తు మా మిస్సెస్ వాళ్ళు చేసుకున్న వ్యాపారంతో నేను బాగానే ఉన్నాను, నాకేం అక్కర్లేదు, నాకు చాలాసార్లు చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు ఏ గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్నికల వేళ మనమందరూ కూడా కోరేది ఒకటే, ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక ఆత్మనిర్భరతో, ఒక ధైర్యంతో, ఒక సంకల్పంతో ఎప్పుడు కూడా కేంద్ర సర్కార్తో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయ్యారు కూడా మనం అందరం గమనిస్తే ఈ 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎన్డీఏతో కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిన అనే దాఖలాలు మనం అందరం చూసాం. కాబట్టి ఈసారి కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ఈ 2024 ఎలక్షన్లో మీరందరూ కూడా ఈ మహాకూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిని ఆశీర్వదించి మన రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర భవిష్యత్తు మనందరి చేతులు తీసుకోవాలని చెప్పి మరొకసారి విన్నపించుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరి గారికి కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా చంద్రన్న పాలన రావాలి, మళ్ళీ మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తాను.